నిజంగా తెలీదా మహేష్? తెలీదనే కదా చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావేంటి? నువ్వు ఇలా అడగడం చూస్తుంటే చెకప్కి వెళ్ళాలని అడుగుతున్నట్లేదు, ఇంకేదో రీజన్తో అడుగుతున్నట్లుంది. నో 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 నో, అదేం కాదు. సరే, ఐల్ ఫైండ్ అవుట్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇదేనా హాస్పిటల్? ఇదే, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఇవాళ మీ హాస్పిటల్ నుంచి వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు కదా? అవును, మీరెవరు? నేను కూడా ఆ కంపెనీలో ఒక స్టాఫ్ ని. శాంపిల్స్ తీసుకునే టైంలో నేను లేను, అందుకనే వచ్చాను. అవునా, ఒక్క నిమిషం. హలో సిస్టర్, పేషెంట్ వచ్చారు, రమ్మని చెప్పు. వెయిట్ చేయండి, సిస్టర్ వస్తారు. ఓకే. చెప్పండి, ఏంటి? ఈ అమ్మాయి ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చింది. తను బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదట, ఇప్పుడు ఇద్దామని వచ్చింది. అవునా, నాతో రండి. సిస్టర్, ఒక్క నిమిషం. ఏంటి? నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి? ఇవాళ మీరు శాంపిల్స్ తీసుకొచ్చినప్పుడు ముందుగా ఆనంది అనే ఒక అమ్మాయి బ్లడ్ తీసుకున్నారు కదా? అవును, బ్లడ్ ఇవ్వనని చాలా గోల చేసింది. తర్వాత అందరూ కంపెల్ చేస్తే అది అయిష్టంగానే బ్లడ్ ఇచ్చింది. ఆ అమ్మాయినా? అవునవును, ఆ అమ్మాయి. తన టెస్ట్ రిపోర్ట్ కొంచెం హోల్డ్ చేయగలరా? మాకు పవర్స్ లేవండి, డాక్టరే డిసిషన్ తీసుకోవాలి. డాక్టర్ గారు ఆ రూమ్ లో ఉన్నారు, మీరు వెళ్ళి అడగండి. మీరు వెళ్ళి అడగండి. డాక్టర్ ఏమంటారో ఏంటో. నమస్కారం డాక్టర్. కూర్చోమ్మా. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నేను ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాఫ్ అండి. నా పేరు గాయత్రి. అవునా, ఈరోజు ఆ కంపెనీలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం కదా, ఆ రిపోర్ట్స్ మేమే ఈరోజు ఈవినింగ్ కంపెనీకి పంపిస్తాం కదా, మరి మీరెందుకు వచ్చారు? ఒక రిక్వెస్ట్ డాక్టర్ గారు. ఏంటది? ఆనంది అనే ఒక అమ్మాయి బ్లడ్ శాంపిల్ మాత్రం ల్యాబ్ నుంచి వెళ్లకుండా ఆపాలి. ఎందుకని? తను బ్లడ్ ఇచ్చిన సమయంలో తనకు కొంచెం హెల్త్ బాగాలేదండి. అలాంటిది తెలుసుకోవాలనే కదా మా క్యాంప్ ముఖ్య ఉద్దేశం. అలాంటిది రిపోర్ట్స్ కంపెనీకి పంపడం మా డ్యూటీ. ప్లీజ్ డాక్టర్, ఆ రిపోర్ట్స్ మాత్రం పంపించకండి. చూడమ్మా, కంపెనీలో హయ్యర్ అథారిటీ ఎవరైనా చెప్తే అప్పుడు హోల్డ్ చేస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ చేసింది మిస్టర్ ఆకాష్ గారు. ఆయన్ని కాల్ చేసి చెప్పమనండి, ఆ అమ్మాయి రిపోర్ట్స్ హోల్డ్ చేస్తాం. అది కూడా ఈవినింగ్ లోపల జరగాలి. ఆ తర్వాత హోల్డ్ చేయడం అస్సలు కుదరదు. ఏమా, ఆకాష్ గారి చేత చెప్పిస్తావా? వద్దులేండి డాక్టర్, నేనే ఏదో ఒకటి చేస్తాను. చెప్పానంది. ఫోన్ తీయవేంటే? ఎన్నిసార్లు చేయాలి నీకు? ఇక్కడ నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు తెలుసా? బండి మీద ఉన్నానే. సరే, ఆ హాస్పిటల్ వివరాలు తెలిసాయా? తెలిసింది. అమ్మయ్యా, ఆ రిపోర్ట్ ఇక్కడికి రాకుండా చూడు. సారీ ఆనంది, ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదే. ఏమైందే? వాళ్ళు ఏమంటున్నారు? కంపెనీలో పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు చెప్తే
ఆ రిపోర్ట్ హోల్డ్ చేస్తామంటున్నారే. అలా ఎవరు చెప్పకపోతే ఈవినింగ్ రిపోర్ట్ పంపించేస్తామంటున్నారు. గాయత్రి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రిపోర్ట్ ఇక్కడ దాకా రాకుండా చూడు. ఏదో ఒకటి చేసి ఆ రిపోర్ట్ రాకుండా చూడు. డాక్టర్ని చాలా రిక్వెస్ట్ చేశానే, ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఆకాష్ గారు చెప్పాలంటున్నారు. ఆకాష్ గారిని నేనెలా అడగగలనే? ఆకాష్ సారా, ఆయనకు ఆ విషయం తెలియకూడదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. సరే, కాస్త ఆగు. ఇంకో మార్గం ఉందేమో నేనే చూస్తాను. గాయత్రి, గాయత్రి, హాయ్. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? బయట నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నా. వీటేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడిని లైన్లో పెడితే కానీ ఆ హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పడం. ఆకాష్, నీతో నాతో ఏకాంతంగా ఏకాంతంగా మాట్లాడాలనుంది. ఇంకేం కోరికెళ్ళేవా? ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ నువ్వు ఎంత మంచి పని చేసావో తెలుసా? మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసావు. ఐ లైక్ దాట్. దానికోసం విష్ చేసి ప్రేజ్ చేద్దామని నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా. సూపర్ జాబ్. థ్యాంక్ యూ. అవును, మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళు ఏ హాస్పిటల్ నుంచి వచ్చారు ఆకాష్? నీకెందుకు? నేను కూడా బ్లడ్ శాంపుల్ ఇచ్చేద్దామని. మళ్ళీ ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చేస్తాయంట కదా. ఆ హాస్పిటల్ పేరు నాకు కూడా తెలీదు. మా ఫ్రెండ్ ద్వారా ఆన్లైన్లో అరేంజ్ చేయించాను. మీ ఫ్రెండ్ అడిగి చెప్పొచ్చు కదా. నాకు అంత టైం లేదు. అంటే నా హెల్త్ గురించి నీకు అనవసరం, అంతే కదా? చైతి, చైతి అని చెప్తున్నా. హాస్పిటల్ పేరు మాత్రం చెప్పకుండా పోయాడు, డర్టీ ఫెలో. ఆనంది, నువ్వు ఇక్కడున్నావా? అసలు ఇక్కడేం చేస్తున్నావు? మిషన్ ముందు కదా ఉండాలి. ఇవాళ నేను అసలు కుట్టే స్థితిలో లేను మురళి అన్న. ఇలా అంటే ఎలా ఆనంది? రోజుకి 250 పీసులు కొట్టగల నువ్వే ఇలా అంటున్నావా? అర్థం చేసుకో అన్నా. సరే, ఓ పని చేస్తా. నీ మిషన్ దగ్గర ఉన్న పీసులు కొన్ని జయంతికి, కొన్ని సౌందర్యకి, కొన్ని సావిత్రకి కుట్టమని చెప్తా. నువ్వు ఒక 50 పీసులు కుట్టు చాలు. ఒకవేళ కరుణాకర్ అడిగాడనుకో, అవి కూడా నువ్వే కుట్టావని చెప్తాను. తప్పన్నా. ఇంకొకరి శ్రమ దోచుకోవడం చాలా పెద్ద తప్పు. అయితే నువ్వే వచ్చి మొత్తం పీసులు కుట్టేసేయి. ఇవాళ నేను కుట్టలేను. కావాలంటే ఇవాళ జీతం కట్ చేసుకోండి అన్నా. ఇలా మాట్లాడకానంది. సరే, ఎన్ని పీసులు కుట్టగలవో అనుకుంటూ పద వెళ్దాం.